వెల్కమ్ టు సిటీ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఇల్లందు డీఎస్పీ చంద్రబాను మత పెద్దలతో అన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ జూన్లో జరగబోయే బక్రీద్ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా శాంతియుతంగా పండుగ జరుపుకునే విధంగా మత పెద్దలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే అసాంఘిక శక్తులపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని, ఏవైనా గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి సిఐ తాటిపాముల సురేష్, ఎస్ఐ రాజేందర్, బోడు ఎస్ఐ శ్రీకాంత్, మత పెద్దలు, కుల సంఘాల నాయకులు, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఎక్కడోడో గ్యాదర్ చేస్తాడు, అక్కడి నుంచి ఫోన్ చేసేసి అక్కడ బండి ఉంది దాన్ని లోడ్ చేసి పంపిరా అంటాడు. పోయేటప్పుడు దొరికితే ఎక్కడ అంటాడు, టేకులపల్లి అంటాడు. బదనా ఎవరికి వస్తుంది? టేకులపల్లి. దాంట్లో తినేది ఎవడు, దాంట్లో ఆశించేది ఎవడు, పైసలు అంత బయట వాడు. కాబట్టి అలాంటి వాటికి అవాయిడ్ చేసేసి వాళ్ళకు అదే బాబు ఇది పట్టుకోకండి, ఇది అమ్మకండి, ఇది చేయండి మీ ముందుగా మీరు చెప్పండి. ఎందుకంటే దానికి ఒక రూల్ ఉంది. ఒక పశువు ఒక చోట నుంచి ఇంకో చోట పోవాలంటే ఊర్లో ఉన్న గ్రామ పంచాయతీలో అంతకుముందు సర్పంచ్ ఉంటే సర్పంచ్ దగ్గర ఉన్న సెక్రటరీలు దాన్ని సర్టిఫై చేసేసి ఒక సర్టిఫికెట్ లాగా ఇచ్చేది. ఏమని, ఈ పశువుని ఈ ఊరు నుంచే తీసుకెళ్తున్నాడు సంతకు అమ్మడానికి. అది ఎవరైనా మధ్యలో ఆఫ్ చేస్తే ఇదో బాబు నా దగ్గర నుంచి ఇది అని చెప్పేసి చూపిస్తుంది. అలా సిస్టమ్ ఉందా ఇప్పుడు? అక్కడ ఒక 50 రూపాయలు ఇచ్చుడైతేమో, ఒక 100 రూపాయలు ఇచ్చుడైతేమో అని ఈ రాత్రే ఆటో ఎక్కిస్తా, లేకపోతే బోలో ఎక్కిస్తారా లేదా? అది నేరం కదా. అసలు పట్టుకుంటే మొత్తం పోతుంది కదా. పట్టుకున్న తర్వాత ఎవడైనా తీసుకెళ్తుంటాడు ఎక్కడికి, ఇక్కడి నుంచి మన టేకులపల్లి నుంచి కోదాడ సంతకో సూర్యపేట సంతకో తీసుకెళ్తుంటాడు. అప్పుడు ఏం చేయాలి వాడు? ఇక్కడి నుంచి వెటర్నరీ డాక్టర్ ఉంటారు కదా, మన పశువుల డాక్టర్, వెటర్నరీ డాక్టర్ వాళ్ళు సర్టిఫై చేయాలి. మన సంత అధికారులు అక్కడ ఉంటారు కదా, సంత పాడుకున్న వాళ్ళు, దాంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరో సెక్రటరీనో వీళ్ళు వాళ్ళు ఉంటారు, మా రెవెన్యూ కానీ ఎంపీడీ ఆఫీసర్ కానీ దాంట్లో ఉంటారు. వాళ్ళు సర్టిఫై చేసేసి ఇది సో మా సంతలో వచ్చింది, ఇది మా రహదారి, మా రైతుదే, ఇది ఈయన ఇక్కడ నుంచి తీసుకొని పోతుండంటే అప్పుడు డాక్టర్ దాన్ని సర్టిఫై చేయాలి. ఒక ఏది దానికి లిమిటెడ్ వెహికల్, ఏది ఒక చిన్న వెహికల్ అయితే 2 తీసుకెళ్ళాలి, ఇంకా చిన్నదైతే 1 తీసుకెళ్ళాలి, కొద్ది పెద్దగా అయితే ముందు ఒక 2 ఇంకొక 2 పెట్టి 4 పెట్టి తీసుకెళ్ళాలి. తీసుకెళ్లేటప్పుడు కూడా నీళ్లు పెట్టాలి, దానికి మేత కూడా వేయాలని చెప్పేసి ఒక సిస్టమేటిక్గా డాక్టర్ చెప్తారు. కానీ ఏమైనా చెప్తుర్రా, ఇప్పుడు చేస్తారట. కాళ్ళు 4 కాళ్ళు కట్టేసి లాంగ్ వస్తున్నారు. 4 కాళ్ళు కట్టేసి ముందు వెనక వేసేసి పైన ఒక స్టేర్ కింద ఒక స్టేర్ వేసేసి కుందకు. ఎంత దారుణం! అది కూడా జీవే కదా, ఏం పాపం చేసిందని దాన్ని ఎట్లా బతకూడదు, నేరం కదా అది. తెలుసా మీకు? కోడిని కింద తలకాయ పెట్టి గుంజు తీసుకోబోతున్నా నేరం. అర్థమైందా? కొంత కొడుకుని కొడితే నేను నేరం అవుతున్నప్పుడు ఎక్కడో స్వేచ్ఛగా తిరిగి ఆవుని వాడు తీసుకెళ్ళి అన్ని కట్టేసి నీళ్లు లేకుండా అది నేరం కదా. కాబట్టి అలాంటి లేకుండా చూడండి. దెన్ మనకు వేరే వేరే వర్గాలు వీళ్ళు వాళ్ళు పట్టేటోళ్ళు కానీ చేసేటోళ్ళు కానీ మీ చేతిలో తీసుకోకండి చట్టాన్ని. మీకు ఇంటిమేషన్ ఇవ్వండి, సార్ అక్కడ నుంచి ఏదో వస్తున్నట్టు ఇది పడుతుంది, ఈ కొద్దిగా వస్తే ఇదని చెప్పేసి, లేకపోతే 100 కాల్ చేయండి, వాళ్ళు కూడా వస్తారు, అక్కడ ఉంటారు, ఏమైనా చూస్తారు, వాళ్ళకు అన్ని డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉంటే వాళ్ళకి పంపిస్తాం. లేకపోతే ఎస్ఐ గారు వచ్చేసి మొత్తం చెక్ చేసిన తర్వాత వాటిని తీసుకెళ్ళి మేము గోశాలకు పంపిస్తున్నాం. గోశాలలో వాళ్లకు టాలెంట్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కానీ వాళ్ళ దగ్గర ఏమైనా రిలీజ్ ఆర్డర్ కోర్టు నుంచి ఏమైనా తెచ్చుకుంటే అది తీసుకొని పోవచ్చు. లేకపోతే మాత్రం వాటి మీద క్రిమినల్ కేసు క్రిమినల్ కేసు వేసేస్తాం. తర్వాత ఏమైనా ఉంటే వాడి పని వాడు చేస్తాం. కాబట్టి సహకరించండి. మనకు వచ్చే నెక్స్ట్ మంత్ 7వ తారీఖు దాకా మనకు బక్రీద్ ఉన్నది కాబట్టి అప్పుడు దాకా ఈ చిన్న గొడవలు. ఎందుకంటే బక్రీద్ అనగానే అందరికీ, దేశంలో లేని అందరికీ వస్తుంది గుర్తు. ఏంటి, పశువులన్నీ పోతున్నాయి, అక్కడికి పోతున్నాయి, ఇది పోతున్నాయి. అది మీదే కదా. పశువులు ఎక్కడి నుంచి చిన్న విలేజ్ నుంచి వస్తాయి, విలేజ్ నుంచి మండలాలకు వస్తాయి, మండలాల నుంచి జిల్లాకు పోతాయి, జిల్లా నుంచి పెట్టుకోవడం హైదరాబాద్. ఎన్ని పశువులని అడిగడితే అడదాపోతే పోవు కదా. చెప్పాలి రైతులకు, మీరు అరే ఎందుకు అమ్ముకుంటున్నారు వాటిని అంటే. నీకు లేకపోతే రోడ్డు మీద నిలబడితే అది మంచిగా ప్రశాంతంగా రోడ్డు మీద పండుకుంటున్నాయి కదా. మీ సంత ఇక్కడ చూడండి, మీ సంత నుంచి మొదలుకొని బోర్డు సెంటర్ నుంచి అవతల ఆ పోస్ట్ ఆఫీస్ దాకా ఎన్ని ఉంటాయి సాయంత్రం
20-30 పండుకుంటాయి పడుకుంటాయి. ఎవడైనా అందిస్తారా? ఎవడైనా చూచి వారిని బయటికి పంపిస్తారా? దానికి ఏమైనా తగిలిందనుకో ఏం చేస్తారు? మాట్లాడు, మా పార్టీ వాడు, మీ పార్టీ వాడు, ఆ పార్టీ వాడు ఎంత ఏమైంది? ఓ సార్ అది 4 ఈతలు ఈనేది దాని పెద్ద 50,000 ఏమంటారు దాన్ని గర్భం ఉన్నది, అలాంటి దాన్ని కొట్టేసాడు. వాడికి మినిమం 2 లక్షలు అయినాయి. నిన్న మొన్న ఇక్కడికి వచ్చింది కొట్టిందా? పని కదా దాని యూతలు ఎలా ఇక్కడ లారీ కొట్టింది. అది పడి పోతున్నప్పుడు పడి ఉంటుంది. 10 మంది ఉంటారు కానీ రోడ్డు మీద ఉన్నప్పుడు మాత్రం అది వచ్చేది మనకి ఎంత 30 టన్నులు 40 టన్నులు రోడ్ కొడిపోతుంటాయి లారీ. సడన్ బ్రేక్ అయ్యాలని కాకుండా వాళ్ళు కూడా కొంతమంది దుక్కెద్దులు పాలించే ఆవులు వాళ్ళు కూడా ఇక్కడ నుంచి అక్కడ నుంచి కొనుక్కుంటూ ఉంటారంటే తీసుకొని పోతుంటారు. అలాంటి వాటిని చూడకుండా వాడిని బదనాం చేసేసి వాడి దగ్గర ఏదో లాలించి పడేసి కొంతమంది చేస్తే మాత్రం ఎక్స్ట్రాక్షన్లో కేసులు. థ్యాంక్ యూ. నుంచి నీళ్ళలాగా రావడం మనం చూస్తూ ఉంటాం. మన ఇంట్లో ఏమైనా దోషం జరుగుతుంది అంటే వాళ్ళకి ఏమైనా దోషం జరగబోతుంది అంటే ముందుగానే పసిగడతాయి ఆవులు. సో మీరు కూడా దీన్ని మా హిందూ ధర్మాన్ని కూడా ఆదరించి గౌరవిస్తారని చెప్పేసి మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. థ్యాంక్ యూ అండి. ముస్లిం సోదరులకి హిందూ సోదరులకి అయితే ఈ భారతదేశం అనేది అందరం కులమతంతో అందరం బతుకుతున్నాం కాదనట్లే, కానీ ఎవరిని ఇక్కడ హిందూస్ కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలని మాకు లేదు. మనకి ఎప్పటి నుంచో మేము అది మా పెద్దల కాడ నుంచి ఏదో మేము తింటున్నాం ఆచారంగా మనకు వస్తుందిలే, కానీ హిందువుల్ని ఇబ్బంది పెట్టాలి వాళ్ళు ఇబ్బంది పెట్టాలని మాకు లేదు. అలాగే బేరగాళ్ళు కూడా అప్పటి నుంచి వాళ్ళు వృత్తిగా చేస్తున్నారు, దాన్ని వృత్తిగా చేస్తూ వస్తూ దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. కానీ సరే ఇప్పుడు మాకు హిందువుల్ని ఇబ్బంది పెట్టాలని లేదు, అందరం మంచిగా ఇప్పుడు ఇక్కడ హిందూస్ ఉన్నారు, నాకు కూడా క్రిస్టియన్స్ అందరూ బతుకుతున్నాం. కాకపోతే అలాగే ఎవరు అనుకోవద్దు, ఎవరిని ఇబ్బంది. నేను మా ఫ్రెండ్స్ గుడికి వెళ్తాను, నేను కూడా పిలిస్తే మేము తింటాం. అలాగే ముస్లింకి ఇప్పుడు రంజాన్ ఉంది, రంజాన్ వస్తే వాళ్ళే వస్తారు మేము ఆహ్వానిస్తే. అలాగా మనం ఇక్కడ బతుకుతున్నాం సౌదర్యంతో. కావాలని ఇక్కడ ఎవరు చేయట్లేదు. సార్ చెప్పారు, మీరు చెప్పారు, అందరూ దృష్టిలో పెట్టుకుంటాం. మేము కూడా చెప్పే ప్రయత్నం చేస్తాము. నా ప్రయత్నం దయచేసి అవకాశం ఇస్తున్నా డిఎస్పీ గారికి.